రూపాయలు అన్నపూర్ణ అమ్మ అన్న రూపంలో వారికి అందించేవారంటండి. అట్లా కొన్ని వందల వేల మందికి అనుభవాలు ఉన్నాయి స్వామీజీ. అనసూయేశ్వరాలయం ఈశ్వర తత్వం ఉంది కాబట్టి ప్రతిరోజు 365 రోజులు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుందండి క్షేత్రంలో. ప్రతిరోజు అండి. దాదాపుగా భారతదేశంలో అకేషనల్ గా జరుగుతుంది, తరచుగా జరుగుతాయేమో కానీ 365 రోజులు 11 రుద్రాలతో చక్కగా అభిషేకం చేస్తారండి అర్చకులండి. చాలా అద్భుతమైనటువంటి కమిట్మెంట్ అండి. అమ్మ కూడా ఏమంటారంటే నా కమిటీ సభ్యులు కాదురా, కమిటెడ్ మెంబర్స్ కావాలనేవారు. మీరు ఈ రోజు ఎప్పుడు వచ్చినా మీకు ఆహ్వానం అండి. చాలా చాలా సంతోషం అండి. మా కమిటీ వారికి కూడా తెలియపరిచామండి. మీరు ఎప్పుడు వస్తే అప్పుడు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తాం. అక్కడ కాలేజీ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అని అమ్మ కళాశాల పెట్టారండి. ఆ రోజుల్లో 53 సంవత్సరాలు అయిందండి. అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎందుకమ్మా సంస్కృతంలో ఎవరు చేరతారు, ఆర్ట్స్ కాలేజీ శాంక్షన్ చేస్తానంటే లేదు నాన్న నాకు సంస్కృత కళాశాల కావాలని చెప్పి ఆ రోజు స్థాపిస్తే 53 ఏళ్ల నుంచి నిరాటంకంగా కొన్ని వందల వేల మంది విద్యార్థులు బయటకు వెళ్లారండి. వితౌట్ టేకింగ్ సింగిల్ పైసా. 10వ తరగతి పాస్ అయి వస్తే 5 సంవత్సరాల కోర్సు అండి అది. ఇవాళ సంస్కృతి ఎక్కడన్నా చెప్పాలి అంటే జిల్లెలమూడి కాలేజీలో చదివిన పిల్లలే చెప్పాలండి. మొన్న మెగా డిఎస్సిలో 27 మందికి వచ్చిందండి ఉద్యోగాలు. లోగడలో ఒకనొక సందర్భంలో కొన్ని లక్షల మంది భోజనం. అవునండి. అది ఏంటంటేనండి 1973 అమ్మ పుట్టింది 1923 అండి. 73వ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ కమిటీ సభ్యులందరూ వెళ్ళి అమ్మ మీకు స్వర్ణోత్సవం చేస్తాము, ఏదైనా చిన్న కోరిక కోరమ్మని అడుగుతారు సరదాగా. నాకేముంటాయిరా అంటుంది అమ్మ. కాదమ్మా అని పట్టుబడితే అమ్మండి ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కోరలేదండి ఆ వింత కోరిక. సరే నాన్న మీరు ఇట్లా అడుగుతున్నారు కదా, ఒకేసారి 1,00,000 మంది భోజనం చేస్తే చూడాలందిరా అందండి. ఒకేసారి అండి, ఒకే రోజు కాదండి, ఏకపంక్తి భోజనం. ఆ రోజు జిల్లెలమూడి గ్రామ జనాభా 800 మంది అండి. మరి 1,00,000 మంది ఎట్లా వస్తారండి? ఏ ప్రయాణ సౌకర్యాలు లేవు, ఏ టీవీ సౌకర్యాలు లేవు, ఏ సెల్ ఫోన్ సౌకర్యాలు లేవు, సోషల్ మీడియా ఇవే. ఇవాళ సెల్ ఫోన్ లో ఒక మెసేజ్ పెడితే ప్రపంచవ్యాప్తంగా 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం. ఆ రోజుల్లో రోడ్డు సౌకర్యం కూడా లేదు స్వామి. కానీ అమ్మ యొక్క అంటారు ఇది తోలు నోరు కాదురా తాలు మాట రావటానికి అని. అది పట్టుకుంటారు ఈ కమిటీ సభ్యులు. అమ్మ మీ నోట్లోంచి 1,00,000 అనే పదం వచ్చింది కదా, ఇది సిద్ధిస్తుంది, మీరు దిశానిర్దేశం చేయండి అంటే అప్పుడు జిల్లెలమూడి మహాపుణ్యక్షేత్రం అంతా తాటాకు పందిలేస్తే స్వామీజీ సుమారుగా 1,25,000 మంది వచ్చారండి. సంకల్పం ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం అండి. 3 రోజులు అట్లాగే ఉండిపోయాయండి పదార్థాలన్నీ. దాంట్లో మా మామగారు, నాకు పిల్లనిచ్చిన మామగారు కూడా ఒక వింగుకి సభ్యుడు అండి. ఆయన అప్పారావు మా ఆవిడ చిన్న 5 ఏళ్ల వయసు అంటండి. అమ్మ చేతితో పెళ్లి జరిగిన చివరి పెళ్లి. అస్సలు అమ్మ దూతగా అమ్మే నా దగ్గరికి పంపించిందని ఎందుకంటే అమ్మ తత్వ ప్రచార కమిటీకి కన్వీనర్ గా పెట్టారండి. అవునండి. అట్లాగే టెంపుల్ ట్రస్టీకి చాలా ట్రస్టీగా చేశాను. అయ్యో కొంచెం దగ్గర చెప్పండి. మీకు ప్రచార కమిటీ కన్వీనర్ కాదు, ఇంద్ర పదవి. అంటే ఇంద్రుల్లో 16 రకాల ఇంద్రులు ఉంటారు. ఆ ఇంద్రులే ఈ భూలోకంలో ఆ పుణ్యక్షేత్రాన్ని మీరు ఇంద్రస్థానంలో ఉన్నారు అంటున్నారు. అంగీకరించారు కదా. మీ అనుగ్రహం స్వామి. నాకు మిమ్మల్ని చూడాలి, నా యూట్యూబ్ లో చూసినప్పటి నుంచి మిమ్మల్ని తెలుసుకుంటా ఉంటానండి. నా మొట్టమొదటి ఆత్మ పరమేశ్వరుడు ఎవరో తెలుసా? జిల్లెలమూడి అమ్మని. నేను ఇంతవరకు వాసన చెప్తాను చూడండి. ఒక్కసారి సోషల్ మీడియా మాధ్యమంలో ఒక క్లిప్ ఎవరో హైదరాబాద్ నుంచి ఒక బ్రాహ్మణులు పంపించారు. నేను లోగడలో ఒక అవధూత కాన్సెప్ట్ మీద ఒక వివరణ ఇస్తే ఆయన వీడియో చూశారట. ఈ జగతిలో ప్రత్యక్షంగా ఉండే అవధూత ఎవరు చూడాలనుకుంటున్నారా అని నాకు ఆ క్లిప్ పంపారు. ఆ క్షణాన సత్యం చెప్తాను, ఒక దత్తాత్రేయుడేంటి, అసలు ఈ ప్రపంచంలో గురుత్వములన్నీ మాతృత్వములని అక్కడ కనబడ్డాయంటే నమ్మండి. అదే అసలు అవతార లక్షణమే అండి, మాతృత్వ రూపంలో వచ్చిందండి అమ్మ. ఒక్కొక్క మాట వేదాలనంతా ఫిల్టర్ చేసినట్టు ఉండవు. అదేనండి సర్వవేద సారం. నేను అనుకున్నాను ఉపనిషత్తులు అది తిరిగేస్తే వచ్చిన సారము ఆ అమ్మ మాటలు. మీరన్నా చూడండి,
అమ్మ వివాహం చేసుకొని కూడా ధర్మంలో ఉంటూ ముక్తిని సాధించాలని ఎలా సాధించాలో ఆనాడు రాముడు ఆచరించాడు, కృష్ణుడు ఆచరించి చూపాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ కలియుగంలో అమ్మే సాక్ష్యం. ఇంకొక చిన్న మాట కూడా అమ్మ అన్నారండి. చిన్న వయసులోనే కృష్ణుడు అంటే మనకి ఈ రాక్షస సంహారం జరుగుతుంది కదండి, అమ్మ చిన్న వయసులో అన్నారండి, నాన్న భగవంతుడిలోంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు, వాళ్ళని సంహరించడం ఏంటిరా అని చెప్పని ప్రశ్న వేసిందండి. కాబట్టి ఆ పూర్వ అవతారాల్లో ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాకుండా అమ్మ ఏం చేశారంటే శిక్షించడం కాదు నాన్న, దుష్టత్వాన్ని మార్చాలిరా అని చెప్పిందండి. ఎంత గొప్ప యోగార్థం ఇది. అవునండి, ఇట్లా నరుక్కుంటూ వెళ్ళిపోతే భూమి మీద ఎవడుంటాడు నాన్న అని చెప్పింది. నరకాసురుడు చనిపోయి దీపావళి పండుగ చేసుకుంటామంటే అందరూ సరదాగా వచ్చి అమ్మ దగ్గర, అమ్మ మేము మతావులు కాల్చాం, కాకర కోతులు కాల్చాం, పండగ చేసుకున్నామంటే నాకు సంతోషంగా లేదు నాన్న అని. ఏంటమ్మా అంటే వాడు నా బిడ్డే కదా. జగన్మాత తత్వం అది, ఆదిశక్తి సాక్షాత్తు అమ్మ, ఆ జగన్మాత సత్యం అది. ఇట్లా ఒకసారి నక్సలైట్లు దాడి చేస్తారండి సంస్థ మీద. చాలా డబ్బు ఉంది అమ్మ, వచ్చిన వాళ్ళందరికీ వేల సంఖ్యలో వచ్చేవారు. ఇంత డబ్బు ఉంది కదా అని చెప్పని ఆ రోజు ఏం చేస్తారంటే అమ్మ నిత్యం జరిగేటువంటి కార్యక్రమానికి మార్పు చేస్తారండి. అంటే ఫలానా వారు ఇక్కడ పడుకోవాలి, ఫలానా వారు ఇక్కడ ఉండాలి అనేటువంటిది మొత్తం మార్పు చేస్తారు. ఎవరికీ అర్థం కాదు. అయితే ఇక్కడ ప్రశ్న తెలుసు కదా ఆపచ్చు కదా అనేటువంటిది ఒక సందేహం. కానీ నిర్ణయించిన వాడు కూడా నిర్ణయానికి కట్టుబడి ఉండాలి నాన్న అనేది అమ్మ మాట అండి. అదే సత్యం, అది జగత్ సత్యం. మూఢమతులు దాని వేరేగా అర్థం, జగత్ సత్యం. యా ధర్మం సా ప్రతిపత్తతి అన్నట్టు అది ధర్మం, ఆ తల్లి చెప్పింది సత్యం. అది సరే వస్తారండి, మొత్తం గలాట చేసేస్తారు, అమ్మను పొడవబోతారండి. ఒక భక్తుడు అడ్డం పడతాడు, నాన్న వీటి కోసమే కదా మీరు వచ్చిందని చెప్పి అన్నీ తీసి ఇచ్చేస్తుందండి తల్లి. అయితే ఇది బాపట్ల పోలీస్ స్టేషన్లో తెలుస్తుందండి తెల్లవారి. ఆ రోజుల్లో ఈ సౌకర్యాలు లేవు కదండి, అక్కడ ట్రేస్ చేస్తారు ఇద్దరు నక్సలైట్లని. వీళ్ళు అవునా కాదో తెలుసుకోవడానికి అమ్మ దగ్గరికి తీసుకొస్తారండి. అమ్మ చక్కగా మంచం మీద సొకాసీని కూర్చుంటుందండి. 10:30, 11 అవుతుందండి సమయం. ఆ తీసుకొచ్చినటువంటి పోలీసులు ఒక ప్రక్క, కట్టుబడినటువంటి నక్సలైట్లు ఇంకో పక్క కూర్చోబెట్టండి. నాన్న వీళ్ళు ఎంతసేపు అయిందోరా భోంచేసి అన్నం తీసుకురండి అని చెప్పి కలిపి ఇద్దరికి చొరవ మొత్తం నోట్లో కడుతుందండి ఆ నక్సలైట్లకి. ఇది విశ్వజనని తత్వం ఇంకెక్కడ దొరుకుతుంది స్వామి మనకి. అవి మనం వర్ణించిన తక్కువైపోతాయి. నన్ను ఎప్పుడు రమ్మంటారు? అమ్మా స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. అమ్మా స్థిరో భవ అతి నిర్మలం వైన సువిశాలం వైన, అతి నిర్మలం వైన సువిశాలం వైన హృదయ మందిరమందు అమ్మా స్థిరో భవ. కోరికలు కోరేటి కోరికే లేనట్టి, కోరికలు కోరేటి కోరికే లేనట్టి మనసుండు నటులా వరదో భవ. అమ్మా స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. అమ్మకు 9 సంవత్సరాల వయసులోనండి వాసుదాస స్వామి వారని పురాణ పండితులు వస్తారండి ఆ ఊరు. అక్కడికి కుటుంబ సభ్యులతో పాటు 9 సంవత్సరాల పాప అమ్మను కూడా తీసుకెళ్తారు. వారి పురాణ ప్రవచనం అయిన తర్వాత అందరూ నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. చివరికి అమ్మ నిలబడుతుందండి. వారు అమ్మ నీకేం కావాలి అని అడుగుతారండి. చిన్నపిల్లలు ఏం అడుగుతారు స్వామి? పండో కాయో అడుగుతారు. కానీ ఇంతవరకు చరిత్రలో ఎవరూ అడగలేదు స్వామి. స్వామి ఫలానాది కావాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది కదా, ఆ కోరిక లేని స్థితిని ఇవ్వగలిగితే ఇవ్వండి అంటుందండి. ఎక్కడ తల్లి అండి? ధన్యులు. అసలు ఆ తల్లి నామాన్ని ఉచ్చరించిన వాళ్ళే ధన్యులు. ఇక ఇంకా వేరే నాస్తి. అద్వైతమూర్తి, అద్వైతానికి అతీతం.
అద్వైత స్థితి కన్నా అతీతం, అది అద్వైతం కూడా కాదు. కాదండి, అది నిజంగా చెప్పారు. ఒకళ్ళు అడుగుతారండి ద్వైతానికి అద్వైతానికి తేడా ఏంటమ్మా అంటే, అక్కడ ఒక అరటి పండు ఉంటుందండి, అవును నాన్న ఇది అద్వైతం రా, అవును 4 పట్ల 4 తీస్తుంది, అవును ఇది 1 2 అయింది కదరా ఇది ద్వైతం రా. ఈ వేదాంత సారం అంతా కూడా అసలు ఎంత చిన్న చిన్న మాటలతో అమ్మ తెలియపరిచినటువంటి సమాజానికండి. ఇంకొక మాట కూడా చెప్పారు స్వామి, ఒక అక్కయ్య అంటే అక్కడ అక్కయ్య గారు అన్నయ్య గారు అనుకో అమ్మ సంబోధిస్తారండి, అట్లా పిలవమన్నారు మమ్మల్ని. అందుకని ఒక అక్కయ్య గారు వచ్చి అమ్మ నన్ను సుమంగిలిగా వెళ్ళేటట్టు దీవించు అని అడుగుతుందండి. సామాన్యంగా ఏ మహాత్ములైనా తదాస్తు అంటారు, కానీ అమ్మ ఒప్పుకోలేదు స్వామీజీ, ప్రాక్టికాలిటీ చెప్పిందండి. ఏమే నీకు స్వర్గమో పుణ్యమో ఉందని వెళ్ళిపోయావు అనుకో, మరి బ్రతుకున్నోడు ఈ సంగతి ఏం కావాలి అని అడిగిందండి. వాళ్ళ సమాజంలో భార్య వెళ్ళిపోతే భర్త మగవాడు బ్రతికుంటే ఎంత నరకయాత అనుభవిస్తున్నాడండి. అంటే ప్రాక్టికాలిటీ చెప్పి అసలు అంటే ఆ వైదవ్యం పొందినటువంటి స్త్రీకి కొన్ని మనకి ఏదో పరాభవాలు ఏదో ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళు కోడుకుంటారు అనేటువంటిది ఒక సత్యం. కానీ అమ్మ చెప్పారండి ఆ వైదవ్యానికి నిర్వచనం. ఒక సందర్భంలో భార్య అంటే ఎవరమ్మా అని అడిగారు. భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య నాన్న. భర్త అంటే ఎవరమ్మా అన్నారు. బాధ్యత తెలుసుకుని ప్రవర్తించేవాడు భర్త. కాబట్టి భావం తెలుసుకుని భార్య, బాధ్యత తెలుసుకుని భర్త, ఏ కుటుంబం అయితే సజావుగా సాగుతుందో ఆ కుటుంబం స్వర్గం అవుతుందిరా అని చెప్తుందండి. దేనికి చెప్పారండి? వాళ్ళు మీ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు పుణ్యాత్ములు, వారంత చక్కగా ఉండబట్టే ఇంతటి సంతానం బయటకు వచ్చి వాళ్ళ సమాజానికి ఉపయోగపడుతుంది అంటే ఆనాడు చెప్పిన మాట. ఒక సందర్భంలో చెప్పారు భర్త అంటే భావనే నాన్న అని చెప్పిందండి. వండర్ఫుల్ వర్డ్ అండి. భర్త అంటే భావన. అంటే 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత శరీరంతో ఏం పని ఉంటుందండి సహజంగా. అందుకని అమ్మేమన్నారంటే వాడు వెళ్ళిపోయినా కూడా వాడే నా భర్త అని ఏ స్త్రీ అయితే అనుకుంటుందో ఆ అనుకున్నంత కాలం ఆ స్త్రీకి వైద్యం లేదు పొమ్మందండి. ఇది కావాలి, ఇది సమాజానికి వెళ్ళాలి స్వామీజీ. చాలా సంతోషం. మిమ్మల్ని కలిసినప్పుడు రాత్రి కలిసి మనసులో ఏదో ఒక తెలియని పారవచ్చు. మిమ్మల్తో మాట్లాడుతున్నంత వరకు కూడా ఆ తల్లిని చూసే అదృష్టం లేదు. మీ భావంలో, మీ వాక్కులో, మీ మాటలోనే అమ్మ కనబడుతుంది. చాలా సంతోషం. నేను వస్తాను, నెంబర్ ఉంది కదా, వచ్చే ముందు మీకు ఫోన్ చేయండి. సాదర స్వాగతం అండి. ఎప్పుడు అక్కడే ఉంటామండి. 130 ఇల్లు కట్టానండి. అక్కడ అందరూ అకామిడేషన్ కోసం అమ్మ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారని అమ్మగారి ప్రేరణతో మనం పెట్టామండి. 2008లోనండి. అందరు తలగొట్టు కొనుక్కుని అక్కడ చక్కగా వస్తూ వెళ్తూ ఉంటారు. మా ఆవిడకి కూడా అమ్మ చెప్పిన ఒక ఎష్యూరెన్స్ అండి, దేహం విడిచిన తర్వాత సంస్థలో మీరు చూడండి, మీ సంస్థలో నేను చూస్తా. ఇది అంతర్వాణిగా నా భార్యకి కనపడినటువంటి దేవతా అర్చన గదిలోనండి. దాని యొక్క ప్రేరణతో ఆ అమ్మ సన్నిధికి చేరాను. మరి నేను వెళ్ళిరండి, నేను వస్తాను. అట్లాగే.